కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఉదయం నుండే మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంచాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంచాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇక ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజావానికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాభవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఉదయం నుండే మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంచాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజావానికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాభవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. ఉదయం నుండే మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్ వద్ద ఆర్జీలతో ప్రజలు బారులు తీరారు. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు భారీగా జనం తరలిరావడంతో బేగంపేట నుండి పంజాగుట్ట దాకా క్యూ లైన్ బారులు తీరింది. ప్రభుత్వం వారానికి 2 రోజులు మాత్రమే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుండటంతో ఇవాళ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో బేగంపేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించేందుకు మంత్రులు, అధికారులు రానున్నారు. ప్రజావానికి వచ్చిన ప్రజల కోసం ప్రభుత్వం ప్రజాభవన్ వద్ద అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వారిలో ఎక్కువగా భూ సమస్యలు, కొత్త పెన్షన్ల కోసమే వస్తున్నట్లు సమాచారం. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ సంజన. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి రోజే ఇటు ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి ఆ మరుసటి రోజు నుంచే ఇటు ప్రగతి భవన్ ఉన్నటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాయంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అధికారిక భవనమైనటువంటి ప్రగతి భవన్ లో ఇటు ప్రజా దర్బార్ నిర్వహిస్తామనేసి ప్రగతి భవన్ కు సంబంధించి ప్రజా దర్బార్ గా జ్యోతిరావు పూలే ప్రజా దర్బార్ గా కూడా నామకరణం చేస్తూ కూడా ఆ మరుసటి రోజు నుంచే ఉదయం 10 గంటల నుంచి ఆర్జీలు స్వీకరిస్తాం, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఎవరైనా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రావచ్చు అని పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఆ మరుసటి రోజు నుంచే ఇటు ప్రగతి భవన్ అయినటువంటి ప్రజా దర్బార్ గా పిలువబడేటటువంటి భవన్ కి మాత్రం ఆ మరుసటి రోజు నుంచే రాష్ట్రంలోని అనేక సమస్యలతో కూడా ప్రజలు బారులు దిగిన పరిస్థితి ఉంది. వరుసగా 3 రోజుల పాటు నిర్వహించిన ప్రజా దర్బార్ మాత్రం ఆ తర్వాత కొంత ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ఇటు అధికారులు అదేవిధంగా మంత్రివర్గం బిజీ ఉన్న నేపథ్యంలో కూడా వారానికి 2 రోజులు నిర్వహించాలని మాత్రం ప్రభుత్వం నిర్ణయించింది. మంగళవారం అదేవిధంగా శుక్రవారం, ప్రతి వారంలో కూడా 2 రోజులు, ఒక వారం మంగళవారం అదేవిధంగా శుక్రవారం 2 రోజుల పాటు కూడా ఇటు ప్రజా దర్బార్ నిర్వహించాలనే ఆలోచనలో మాత్రం ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కూడా రాష్ట్రంలోని అనేక సమస్యలతో కూడా ఇటు ప్రగతి భవన్ అనేటువంటి ప్రజా దర్బార్ గా పిలువబడుతున్నటువంటి జ్యోతిబా పూలే ప్రజా దర్బార్ కి సమస్యలతో మాత్రం ప్రజలు బాధిత తీరాలు. మరోవైపు పంజాగుట్ట వరకు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే దాదాపు 6,200 పైగా కూడా సమస్యలతో ఈ వారం రోజులే అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి. ఈ వారం రోజుల్లోనే 6,000 పైగా సమస్యలతో మాత్రం ప్రజలు వస్తున్నారు నిత్యం. ఈ సమస్యలతో వస్తున్న వారిలో కూడా ప్రధానంగా భూ తగాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ధరణికి సమస్య కూడా ఎక్కువ మొత్తంలో కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ధరణికి సంబంధించిన విషయం పైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శన ఇటు సచివాలయంలో కూడా రివ్యూ నిర్వహించడం జరిగింది. ధరణి అవసరమైతే భూమాతగా కూడా దాన్ని పేరు మార్చాలనేసి సాధ్యత తొందరగా కూడా ధరణి సమస్యలు నిగ్గు తేల్చాలనే విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు ఇటు ధరణి సమస్యలతో పాటు కొత్తగా రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల్లో నామమాత్రంగా ఇచ్చింది. చాలా సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు కోసం కూడా ప్రజలు బారులు దిగిన పరిస్థితి ఉంది. మరోవైపు పెన్షన్లకు సంబంధించి కూడా పెన్షనర్లు తమకు పెన్షన్ కావాలనేసి కూడా అనేక మంది వృద్ధులు ఇటు ప్రగతి భవన్ కు కూడా బారులు దిగిన కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మంగళవారం శుక్రవారం 2 రోజులు కూడా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. మరోవైపు రాష్ట్రం దూర ప్రాంతాల నుంచి కూడా ఇటు హైదరాబాద్ వచ్చే అవకాశం చాలా దూరం ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రజా దర్బార్ నిర్వహించాలనే ఆలోచనలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరికొద్ది రోజుల్లో అవసరమైతే వారం రోజుల్లోపే దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఆ జిల్లాల నుంచి ఇక్కడకు రావడానికి దూర ప్రాంతం అవుతుంది కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లానే కేటాయించాలనే ఉద్దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే జిల్లాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశం ఉన్నట్టు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా సమస్యలతో వచ్చినటువంటి వారిని ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఇటు బట్టి విక్రమార్క నియమైన నేపథ్యంలో కూడా బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే ఇటు ప్రజా దర్బార్ జ్యోతిబా పూలే ప్రజా దర్బార్లు కూడా ప్రజల సమస్యలు వినేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నారు. వారికి దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అసౌకర్యం కలిగించకుండా కూడా తాగునీరు లాంటి సౌకర్యాలు కూడా ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తానికి వారం రోజుల్లో వారానికి 2 రోజులు నిర్వహించాలని తలపెట్టిన ఈ కార్యక్రమానికి మాత్రం ప్రజల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. సమస్యలతో మాత్రం ఈ 2 రోజుల పాటు కూడా సమస్యలతో ఇటు జ్యోతిబా పూలే ప్రజా దర్బార్ కు మాత్రం క్యూ లైన్ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.